స్వచ్ఛత లేదు. కృష్ణగారి జీవితం 55 ఏళ్ళు. స్కీమ్ ని యథావిధిగా కొనసాగించాలని ఇస్తలేరు, వాళ్ళందరూ పై చదువుకోవాలని చెప్పి కృష్ణన్న ఉద్యమాలు చేస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు తెలియజేసుకుంటూ ఇప్పుడు బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహగౌడ్ గారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కోన సాయి మహేందర్ అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ బీసీ థ్యాంక్ యూ అన్న, స్వాగతం సుస్వాగతం. ఈ సత్యాగ్రహ దీక్ష ఉద్యమాన్ని జీవితంగా మార్చుకున్న లోక నాయకుడు, పేదల బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణన్న గారికి పిలిపించుకొని, కృష్ణన్న గారు మీరు దీక్షలు అమర మీరు దీక్ష చేయొద్దు, మీకేం కావాలో చెప్పని ఆ రోజు ఫుల్ స్కాలర్షిప్ స్కీము, కాలేజీల స్కీమ్ తీసుకొచ్చి సాక్షి కూడా అమర నిరాహార దీక్ష చేసిండు. 2011 జూన్ 25న అప్పుడు రోషయ్యని కింద మీద అయ్యిండు. సోనియా గాంధీ దిగొచ్చి ఎందుకు ఓ పక్క తెలంగాణ ఉద్యమం, ఓ పక్కన ఈ బీసీ ఉద్యమం, విద్యార్థులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహగౌడ్ గారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కోన సాయి మహేందర్ అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ బీసీ థ్యాంక్ యూ అన్న, స్వాగతం సుస్వాగతం. ఈ సత్యాగ్రహ దీక్ష ఉద్యమాన్ని జీవితంగా మార్చుకున్న లోక నాయకుడు, పేదల బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణన్న గారికి పిలిపించుకొని, కృష్ణన్న గారు మీరు దీక్షలు అమర మీరు దీక్ష చేయొద్దు, మీకేం కావాలో చెప్పని ఆ రోజు ఫుల్